పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు తడిపి కొన్ని కృష్ణాలు తడిపెట్టింది సరిపోద్ది సురేష్ చాలా బాబు ఈ సజ్జు కొంచెం వెనక్కి తీసారా సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ, గ్రామ ప్రముఖులకు, గ్రాడ్యుయేట్స్కి, ఇతర ఆహ్వానితులందరికీ సంక్రాంతి సంబరాలు శుభాకాంక్షలు. ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని సభాధ్యక్షులు వివరించడం జరిగింది. వీటితో పాటు గురువులను సన్మానించుకోవాలనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చేసుకోవడం జరుగుతుంది. ఆ సన్మానానంతరం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తమ సందేశాన్ని అందిస్తారు. ముందుగా సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు భరోసా కేంద్రం అధ్యక్షులు శ్రీ గుండుబైన రాము గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇలా గ్రాడ్యుయేషన్ ఒక చోట చేర్చి అభిప్రాయాలన్నీ ఒక కూడికగా ఉండి ఎదరికి సాగటం అది ఎంతో భవిష్యత్తుకు కూడా వాళ్ళ ఊరి ప్రజల భవిష్యత్తుకు కూడా మంచిగా ఉంటుందని మంచిగా ఉంటుందని మన నూతన సర్పంచ్ గారు దాసరి శ్రీ వెంకట దాసకృష్ణ గారు
ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగిందండి. మరి ఆయన ఎంత చదువుకున్నారో అన్నది మీకు తెలుసు, డిగ్రీ వరకు చదివినట్టున్నారో, కానీ ఆయన ఆలోచనలు ఒక ఇంజనీర్ని మించిన ఆలోచనలు కలిగి ఉన్నారు. అలాగే ఆయన ఒక ప్రోగ్రామ్ ఈ రకంగా చేయడం ఎంతో మనం సంతోషంగాను భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామండి. అలాగే మన మాజీ సర్పంచ్ గారు వెలుపల్లి సత్యనారాయణ గారు కూడా ఈ ప్రోగ్రాం వస్తున్నారు. అలాగే మన ఎంపీటీసీ శ్రీనివాసరావు గారు, అలాగే ఇతర పెద్దలు అందరికీ నా వందనాలండి. ముఖ్యంగా యువత చదువుకుని ఉద్యోగాలు వెళ్ళడానికి చాలా గొప్ప విషయం. 10 మంది ఒక 100 మంది స్కూల్కి వెళ్తే అందులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు 20% ఉంటారు. మిగతా 20% ఏదో ఒక మరి మంచి బిజినెస్ లో ఉంటారు. మిగతా 20% ఏదో మిడిల్ గా ఉంటారు. మిగతా 20% లీస్ట్ లోను ఎక్కడ ఉంటారు. అటువంటిది ఉద్యోగస్తులే ముందుగా ఒక మెజార్టీ అని మనం చెప్పుకోవచ్చండి. ఎంత బిజినెస్ చేసినా ఆటుపోట్లు ఉంటాయి, నష్టం లాభం కష్టాలతో. కానీ ఉద్యోగం చేసే వరకు, ఉద్యోగం వచ్చే వరకు కష్టం. ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఒకలాంటి స్థితి కలిగి ఉంటుంది. ఉదయం 9 గంటలకో 8 గంటలకో 7 గంటలకో స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4 గంటలకి 2 గంటలకి లేదా ఈవినింగ్ 7, 8 వరకు ముగించుకుని ఇంటికి రావడం జరుగుతుంది. మరి బిజినెస్ చేసే వాళ్ళకి అలా ఉండదండి. అలాగే చెరువులో చేపల చెరువులు లేదా రొయ్యల చెరువులు కానీ వ్యవసాయం కానీ వీటన్నిటి మీద ఇలాగ ఆధారపడే ఉండదు. అది ఎలా అంటే ఒక తుఫాన్ వచ్చినప్పుడు వరి వ్యవసాయం రైతు అయితే లాస్ట్ ఇయర్ మరి సారా మొత్తం అంతా నష్టపోయారు, ఘోరంగా నష్టపోయారు. ఈ కరోనాలో మరీ ఘోరంగా రొయ్యల రైతులు అయితే భయంకరంగా నష్టపోయారు. కానీ ఉద్యోగస్తులు కనీసం 80-75%, 90%, 100% వర్కౌట్ అవుతూనే ఉంది. కాబట్టి ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళదే ఒక మంచి గుర్తింపు ఉంటుందని మన ప్రెసిడెంట్ గారు దాన్ని ఉద్దేశించి ఈ సభను ఏర్పాటు చేయడం ఉంది. దీని వెనకాల కూడా మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి యువత మీరు అందరూ ముందుకు వచ్చి ఇంకా ఎక్కడెక్కడో రాలేని పరిస్థితిలో ఉన్నవారు కూడా ఇది తెలుసుకుని మళ్ళీ సంవత్సరానికి ఇంకా ఎక్కువగా కూడుకుని మనందరూ ఒక సభ్యుడిగా ఉండి ఒక సంఘంగా ఏర్పడటానికి వాళ్ళతో ఒక ఎడ్యుకేషన్ పరంగా మన ఊర్లో ఒక విప్లవం తీసుకొచ్చినట్లుగా ఇంకా ఎక్కువగా ఇందులో ఉండి ఎంతో కష్టపడ్డారు మీరు చదువుల విషయంలో. రాత్రులు పగలు నిద్రలేని సమయాలు, తర్వాత తెలుసో తెలియకో ఒక సబ్జెక్ట్ అనుకుని ఇంకో సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ లో ఉపయోగం లేకపోతే మళ్ళీ ఏదో నేర్చుకుని మళ్ళీ అదొక స్టెప్ గా ఇలా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయండి. అలా చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆర్థిక స్తోమత లేని పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆర్థిక స్తోమత పరిస్థితులు కూడా అధిగమించి మీరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషమైన విషయం అండి. తర్వాత ఇక్కడ కూడా చదువుకునే వాళ్ళకి ఉపయోగకరంగా ఎంతో ఉపకారం చేసిన వాళ్ళు మన కృష్ణ గారు, రెడ్డి సజ్జన గారు ఎంతో మంది ఉన్నారు, శ్రీను గారు. కాబట్టి ఇలాంటి కోరికలు ఇంకా భవిష్యత్తులో ఎన్నో జరిగి ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని, ఎంతో బాగా అభివృద్ధి చెందాలని మన వాండ్ర గ్రామ ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం పొందాలని, క్యాస్ట్ పరంగా కాదు ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఇందులో లోపాలు గుర్తించి ఆ లోపాలు తీసివేసుకుని ఇందులో లాభాలు అంటే మనం యూనిట్ గా వెళ్ళటంలో ఎంత గొప్పతనం ఉంటుంది, అందులో కమ్యూనిటీలో ఎంత బాగుంటుంది అనేది మీ అందరూ తెలుసుకుని, అలాగే ఇంకా ఎవరైతే ఆర్థిక స్తోమతల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా చేయూతనిచ్చి ఇంకా ఎదురెదురికి సాగాలని. ఈ రోజు వెనకబడిపోయిన రోజుగా నిన్నటి రోజు జరిగిపోయిన దాన్ని మనం ఏం చేయలేం. నిన్నటి జరిగిపోయిన దాన్ని గతంలోంచి ఒక్కదాన్ని కూడా మనం మార్పు చేయలేం. కానీ జరగబోయే దాంట్లో మనం మార్పు చేయగలం. కాబట్టి భవిష్యత్తు ఇంకా చదువుకున్న వాళ్ళు ఇంకా బాగా మొన్న ఎవరో అమెరికా వెళ్ళారు శ్రీధర్, అలాగే ఇంకా ఎంతో మంది నా వాళ్ళు ప్రజలందరూ కూడా ఇంకా బాగా చదువుకోవాలి, పెద్ద కంపెనీలు పెట్టాలి, పెద్ద స్థాయికి ఎదగాలని మీ ఇక్కడ ఉన్న అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మనం ఈ రోజు ఇక్కడికి చేర్చుకోవడం జరిగింది. దీని వెనక చాలా మంచి ఆలోచన ఉంది. కాబట్టి మీరు అందరూ దయచేసి గుర్తుంచుకుని మరి ఇంకా ఫ్యూచర్లో ఎదగాలని మా ప్రెసిడెంట్ గారు, మా పాత ప్రెసిడెంట్ గారు, మా ఎంపీటీసీ గారు, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆలోచనతో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సంపాదించుకుంటే ఆ కుటుంబానికే భాగ్యం, కానీ ఒక కంపెనీ పెడితే ఎన్నో కుటుంబాలకు ప్రేరణ. కాబట్టి మరొకసారి ఆలోచించండి. ఇంకా ఎదురుకెళ్ళాలి. దీనికి అంతం అన్నది లేదు. చదువులో కూడా అంతే. ఒక ఎంబీబీఎస్ కాదు, ఇంకోటే కాదు ఎదురెదురికి వెళ్ళలేదు. ఇంకొక స్టెప్కి వెళ్ళి కదా నీ కింద 10 వాళ్ళు, 9 10 మంది 100 మంది అవుతూ ఉంటారు నీ స్టేజ్ని బట్టి. కాబట్టి మీరు ఇంకా ఎదగాలని మా అందరి కోరిక. దయచేసి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మాట్లాడాల్సిన కొంచెం క్లుప్తంగా మాట్లాడండి, కొంచెం టైం అది అడ్జస్ట్మెంట్ కోసం. తర్వాత వాండ్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మేసాల అప్లికేషన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
ఇక్కడ వచ్చిన వారందరికీ నమస్కారం అండి. అలాగే ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం పెట్టినందుకు కృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. అప్పలకృష్ణ గారికి ధన్యవాదాలు. అలాగే వాండ్రం ఉప సర్పంచ్ స్వరూప శ్యామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ ప్రథమ పౌరులు గ్రామ సర్పంచ్ గారి దాస వెంకటేశ్వర గారికి, అలాగే పివిఆర్ రాజు గారికి, అలాగే మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి సత్యనారాయణ గారికి, ఆర్బీకే చైర్మన్ గారు రాము గారికి, అలాగే ఏసాల అప్పకృష్ణ గారి పార్టీ అధ్యక్షులు గారికి, వార్డు మెంబర్లకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, మాస్టర్ గారికి నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ సంక్రాంతి అండి. అలాగే ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజున మన గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఇలా చాలా సంతోషమైన ఆయనకి తెలియజేయడం జరిగింది. వెంకటేశ్వర గారికి ఆహ్వానం తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ గారు ఎంతో చదువుకున్న వాళ్ళకి భవిష్యత్తులో అలాగే ఉద్యోగాలు కానివ్వండి ఇంకా ఏవైనా సరే ఇవాళన్నా మన గ్రామ సర్పంచ్ గారు గ్రామ ప్రథమ పౌరులు ఎంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆ రీతిగా ప్రతి కార్యక్రమానికి ఆయన ముందుండి నడిపించేవారు. ఆ రీతిగా మన గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన భాగంగా ప్రతి సమస్యను కూడా ఆయన అనుకున్నది నెరవేరుతుంది. అలాగే మన ఎలక్షన్ లో చూసినట్లయితే ఆ యొక్క చదువుకున్న యువతులు ఎంతో కష్టపడి ఆ యొక్క ప్రతిదీ కూడా ఈ యొక్క గడప గడపకు వెళ్ళి ఆ యొక్క పాంప్లెట్లు ఇవ్వడం కానీ ఆ యొక్క ముందుండి వచ్చి నడిపించారు. ఆ రీతిగా ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నడిచినందుకు కూడా మీ యొక్క స్టూడెంట్స్ కు నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా చూసినట్లయితే మన గ్రామ సర్పంచ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన సంతోషంగా ఉండాలి. రాబోయే తరాల్లో కూడా అందరూ కూడా సంతోషంగా కుటుంబాలతో వెలుగుని ఉండాలని ఆయన అనుకున్న విషయము కనుక ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. రిటైర్డ్ మాస్టర్ శ్రీ కృష్ణరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచ్ కృష్ణ గారికి అలాగే స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చేసినట్టు విద్యార్థులకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కృష్ణకి ఈ ఐడియా వచ్చి చక్కగా మిమ్మల్ని అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ శిష్యులంతా కూడా ఒకసారి ఎవరికారు పరిచయం చేసుకుని ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళు మ్యారేజ్ అయినా పిల్లలేంటి ఆ పరిచయ కార్యక్రమం కూడా పెట్టుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అంచేది అలాగే అవలంబించాలని అలాగే మీరు కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మీరు జాబులు చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత నెలకింత తీసుకుని ఆ సంఘానికి వచ్చినట్టు అమౌంట్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో ఆలోచించుకుని చేసుకుంటే బాగుంటుందని నేను మీ అందరికీ గురువుగా సలహా చెబుతున్నది. అది మీరు ఆచరించే విధానం మీరు చూసుకుని ఆచరించండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. వేదికను వివరించినటువంటి మన గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ గారికి అలాగే రెడ్డిపల్లి సత్యనారాయణ గారికి అలాగే వేదికను వివరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన గ్రామం నుండి గ్రాడ్యుయేట్ చేసి బయట జాబులు చేస్తున్న విద్యార్థులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీరందరూ కూడా మీతో పాటు మీరు బయట ఉద్యోగాలు చేసుకున్నారు కాబట్టి మీతో పాటు ఎవరికన్నా మన గ్రామంలో ఉద్యోగం రాని వారు కానీ ఏదో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి, ఎందుకంటే మీరు బయట సిటీలో ఉంటారు కాబట్టి అక్కడ ఏమన్నా జాబ్స్ అవైలబుల్ ఉంటే మన గ్రామంలోని ఖాళీగా తిరుగుతున్నారు కొంతమంది. ఆ విద్యార్థులు వాళ్ళకి ఎవరికైనా మీరు ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా డెవలప్ అయ్యి గ్రామాన్ని మంచి అభివృద్ధి పథంలో ఉంటుందని చెప్పి
నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మన సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. తర్వాత గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ శ్రీ రెడ్డిపల్లి సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ సభకు ఆద్యులు మన నూతన గ్రామ సర్పంచ్ శ్రీ దాసరి వెంకటకృష్ణ గారికి, ఈ ద ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ అవర్ విలేజ్. నెక్స్ట్ మన గ్రామం నుంచి మండల ప్రజా పరిషత్కి టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేషన్ ఎంపీటీసీ మిస్టర్ పివిఆర్కే ఆంజనేయరాజు గారికి, అలాగే మేము హై స్కూల్ స్టడీస్ దగ్గర నుంచి కూడా కొత్తులీలు కృష్ణరాజు గారికి, అలాగే ఇప్పుడు ప్రభుత్వం తరఫున మన గ్రామానికి పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ అప్పల్ కృష్ణ గారికి, మరియు సహ సర్పంచ్ ఉప సర్పంచ్ శ్యామ్కి, మరియు రైతులకి అనుక్షణం వెనుదన్నుగా ఉంటూ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రైతులకు అందజేసేటటువంటి కార్యక్రమంలో మన రైతు విభాగం చైర్మన్ అయినటువంటి ఆర్బికి చైర్మన్ గుండమైన రాము గారికి, మరి ముఖ్యం ఈనాటి ఈ సభకు ఎంతో వని తెచ్చినటువంటి సర్పంచ్ గారు తలపెట్టినటువంటి ప్రక్రియకి మీరందరూ కూడా ఈ శుభ సందర్భంగా హిందూస్ కి పెద్ద పండుగ అయినటువంటి భోగి, సంక్రాంతి, కనుమ, ఈ త్రిమూర్తులు లాంటి ఈ 3 రోజులు కూడా ఎంతో మహాపండుగ, పెద్ద పండుగగా పిలువబడే పండగకి మీరందరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేస్తున్నటువంటి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీస్ పొందినటువంటి వేరియస్ వింగ్స్ లో ఉన్నటువంటి డిగ్రీ హోల్డర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రథమంగా ఈ సభని ఈ రకమైనటువంటి ఎఫర్ట్ ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి ఆలోచన సరళకి ఈ సభాముఖంగా మన సర్పంచ్ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మీరందరూ కూడా కొందరు కామర్స్ డిగ్రీ హోల్డర్స్ అవ్వచ్చు, కొందరు ఆర్ట్స్ అవ్వచ్చు. ఆర్ట్స్ అంటే మీకు మరీ చులకనైపోయింది ఈ మధ్య. ఆర్ట్స్ ఓన్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద సొసైటీ. సొసైటీలో ఆ సొసైటీని ఏ రకంగా అభివృద్ధి పదం వైపు నడపాలనే ఆర్ట్స్ ని విస్మరించి ఇప్పుడంతా టెక్నాలజీ వైపు నడుస్తున్నటువంటి ప్రపంచంలో మీరందరూ కూడా ఓన్లీ మ్యాథమెటిక్స్ ఆధారంగా చేసుకుంటూ ఇంజనీరింగ్ కానీ, సైన్సెస్ ఆధారంగా చేసుకుంటూ బయాలజికల్ సైన్సెస్ కానీ ఇలా తీసుకుంటూ వేరియస్ డిగ్రీస్ లో ఉన్నారు. అదే విధంగా సమాజాన్ని ఎప్పుడూ సెటరైట్ చేసేటటువంటి జ్యుడిషియల్ వింగ్ ఉంది. జ్యుడిషియల్ వింగ్ ఎవరు కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పూర్వం ఒకసారి చూడండి, మీరు మన భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ వెళ్ళేటప్పుడు ఈ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో ఓన్లీ ఫైట్ చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా బ్యారిస్టర్స్ పొందినటువంటి, అందరూ లాయర్లేరు, అందరూ కూడా బ్యారిస్టర్ డిగ్రీ లండన్ లో తీసుకున్నటువంటి మహానుభావులు గాంధీ మహాత్మా దగ్గర నుంచి, పటేల్ దగ్గర నుంచి, లాలా లజపతి రాయ్ వీళ్ళందరూ కూడా ఆ డిగ్రీ తీసుకునేవాళ్ళే. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈజ్ ఫ్రమ్ టీచింగ్ ప్రొఫెషన్ నుంచి ఆయన వచ్చినటువంటి ఆయన. అటువంటి వాటిని నెగ్లెక్ట్ చేస్తూ మీరు అందరూ కూడా ఓన్లీ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కి ఆకర్షితులై ఆ కంపెనీ బాగా రాణించని చెప్పు కూడా మిమ్మల్ని బాగానే ఉపయోగించుకుంటుంది. కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ యువర్ ఇంటెలిజెన్స్. యూ నో వెరీ వెల్. మీరు అందరూ మెచ్యూర్ అయ్యారు, అందరూ కూడా ఆలోచన పెరిగినటువంటి వాళ్ళే. మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ వాళ్ళు మీకు ఏదైతే తర్వాత మీకు లైఫ్ సెక్యూరిటీ, దేర్ ఈజ్ నో లైఫ్ సెక్యూరిటీ ఇన్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చూస్తున్నానండి, మీలో ఆ అవగాహన దూరంగా ఉండి మంచిగా గవర్నమెంట్ లోనే ఇంజెక్ట్ అవ్వాలనేటటువంటి తాపత్రయంతో సామాన్య రైతు కుటుంబం నుంచి కష్టపడి చదువుకున్నటువంటి పీసీలు చాలా తక్కువ. మీరు అందరూ కూడా ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీస్ తోటే ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతున్నారు, ఏదో సంపాదించాలనుకుంటున్నారు. మన శ్రీను చూడండి, కార్పొరేట్ శ్రీను, అతను ఏ స్థితిలో ఎంఏ చేశాడు అనేటటువంటిది మీకు తెలియదు. వెరీ బాగా రైతు విధానంలో డైలీ వ్యవసాయ పని చేసుకుంటూ ఆయన ఎంఏ చేశారండి. ఎంఏ చేసిన తర్వాత మళ్ళీ మొన్న
తను చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో ఎనర్జీ దాంట్లో కంప్యూటర్స్గా ఉంటూ ఇప్పుడు దాంట్లో ప్రమోట్ అవటానికి గవర్నమెంట్లో ఇంజెక్ట్ అవటానికి అతను ఈ మధ్యకాలం సోషియాలజీలో కూడా మళ్ళీ సెకండ్ ఎంఏ తీసుకున్నాడండి. నేనంతే మాస్టర్ ఆఫ్ లా తీసుకున్నాను, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ తీసుకున్నాను, ఎంఏ తీసుకున్నాను. బట్ యూఆర్ ఆల్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మాస్టర్ డిగ్రీస్. ఇప్పుడు బీటెక్కి వాల్యూ లేదు కూడా, ఎంటెక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నవేడేస్. ఏది ఏమైనప్పటికీ కూడా నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీ గ్రాడ్యుయేట్ అందరూ కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఫైనల్గా వచ్చేటప్పుడు కొందరు ఉన్నారు ఇందులో చాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే కృష్ణన్ కానీ నన్ను కానీ ఎవరిని కాలేజీలో సీట్ ఇప్పించండి, నా మార్కులు తక్కువ వచ్చినాయి కానీ లేకపోతే నాకు ఈ ఎంప్లాయ్మెంట్లో ఇంటర్వ్యూ ఫేస్ చేయలేను అంటూ అనుకోకుండా మీలో వేళ్ల మీద ఫింగర్స్ మీద కొందరు కుర్రోళ్ళు ఉన్నారు. అసలు మా దరిదాపులకు కూడా రాకోకుండా వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళ మెరిట్ సంపాదించుకుని వాళ్ళ ఎడ్యుకేషన్ మీద వేసే వాళ్ళే ఎంప్లాయ్మెంట్ సంపాదించుకుని దే ఆర్ ఫీడింగ్ దేర్ ఫ్యామిలీస్ నవేడేస్. ఇట్ ఈస్ ట్రూ. వాళ్ళు నిజమైన అంటే ఎంబీబీఎస్ సీటు డబ్బుతో కొనుక్కుని డాక్టర్ అయినాడు గొప్పవాడు కాదు, మెరిట్లో సీట్ సంపాదించుకుని డాక్టర్ అయినాడే మెరిట్. అదే రీతిలో టాలెంట్ చూపించి మెరిట్లో ఉద్యోగం సంపాదించుకుని కానీ వాళ్ళు ఆ ప్రైవేట్ కేసు వెళ్ళే బదులు ఆ మెరిట్ని గ్రూప్ 2, గ్రూప్ 1 సర్వీసెస్ కూడా మీరు అటెంప్ట్ చేస్తూ మంచి ఎంప్లాయ్మెంట్ సాధించి ఆ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2లో మీరు మామూలుగా ఎంఆర్ఓ అయ్యారనుకోండి, 20 ఏళ్ళకి మీరు సాయం చేయగలిగే శక్తి వస్తుంది. అదే గ్రూప్ 1 ఆఫీసర్ కలెక్టరేట్లో ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, జిల్లాలో ఎంతమందికి సాయం చేయగలుగుతారు? వాటి మీద కాన్సన్ట్రేట్ చేయమని ఈ మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా మిమ్మల్ని అందరం హంబుల్ రిక్వెస్ట్, ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇప్పుడు మీకు ఏమి ఏజ్ బారవలేదు, 42 years వరకు ఓసీలకు ఇచ్చారు, బీసీలకు 45 అబౌవ్ ఇచ్చారు అందుకు. కాబట్టి స్టిల్ యువర్ ఆపర్చునిటీ. అప్పుడప్పుడు మీకు అదంతా చదువు కూడా ఒక వ్యసనం అండి. ఆ చదవటం ఏమైంచారు, మేము చదువుకున్నప్పుడు అండి కొందరు కుర్రోళ్ళు ఉండేవారు, ఉద్యోగం వచ్చే వరకు కూడా పీజీ తర్వాత పీజీ చేస్తానే ఉండేవారండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, గ్రూప్ 1 సర్వీసెస్కి అటెంప్ట్ చేస్తూ ఉండేవారు. ఈ పీజీ బుక్స్ చదువుకుంటూ అవి కూడా జనరల్ బుక్స్ చదువుతూ ఉండేవారు. దాని నుంచి గ్రూప్ 1 ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి కొట్టే వరకు కూడా ఈవెన్ యూనివర్సిటీలో హాస్టల్స్లో కూడా అలాగే ఉండేవారు. హాస్టల్స్లో వాళ్ళకి స్కాలర్షిప్ ఫీడింగ్ అన్నీ ఉండేవి. అటువంటి వాళ్ళు కలెక్టర్లు అయిన వాళ్ళు కూడా మంది ఉన్నారు, సబ్ కలెక్టర్లు అయిన. అదే రీతిలో ఇప్పుడు మేము ఆనందపడుతున్నట్టుగా మీరంతా చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ స్థాయికి తగ్గట్టు ఎక్కడ పేరెంట్స్ మీద భారం కాకోకుండా కొద్దిపాటి ఎర్నింగ్స్ తోటి మీరు మీ జీవితాలు సాగిస్తూ ఉన్నారు. అలా కాకోకుండా ఇంకా మంచి జీవితాన్ని సాధించి గ్రామానికి ఉపయోగపడాలి. మీరు తప్పనిసరిగా అందరి చేత కూడా కీర్తింపబడాలని ఈ శుభ సందర్భంగా, ఈ పండుగ సందర్భంగా, ఈ గ్రాడ్యుయేట్ మీట్ పెట్టినటువంటి సందర్భంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ పండగ శుభాకాంక్షలు మరీ మీకు, మీ ఫ్యామిలీస్కి, మ్యారేజ్ అయినటువంటి మీ భార్య బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ దిస్ పొంగల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వానం గ్రామ పంచాయతీ ప్రజలతో మన గ్రామ సర్పంచ్ గారైన శ్రీ గౌరవ దాస వెంకటకృష్ణ గారికి, అలాగే మన ఎంపీటీసీ గారు అన్నిరాజు గారికి, ఎక్స్ సర్పంచ్ గారు సత్యనారాయణ గారికి, హెడ్ మాస్టర్ గారికి, అలాగే వేదిక అలంకరించిన పెద్దలకు, గ్రామ పెద్దలకు, అలాగే మన గ్రామంలో గ్రాడ్యుయేట్స్ చదువుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ మన పండుగ సంక్రాంతి పండుగ రోజు ఆ ప్రాంతాల నుంచి మన ప్రాంతం అంటే మన సొంత ఊరు రావడం అది ఆనవాయితీ. అలాగా గ్రాడ్యుయేట్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మన గ్రామం నుండి సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్దలు అన్నీ చెప్పారు.
మరి నేను చెప్పేది పెద్ద ఏమి ఉండదు. నా పేరు జేవిటి నాయుడు, పంచాయతీ కార్యదర్శి, ఓనర్. మన గ్రామంలో పుట్టి బాగా చదువుకుని వేరే ప్రాంతాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా చదువుకోవాలి. మన సత్యనారాయణ గారు చెప్పినట్టు ఉద్యోగం చేస్తూనే చదువుకుంటాం, చదువుకుని ఇంకా పై ఉద్యోగాలకి మనం అప్లై చేసుకుని మళ్ళీ అదే కలెక్టర్ అవ్వచ్చు, వేరే జిల్లా అధికారులు అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ విధంగా మన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అభివృద్ధి చెందాలని మన గ్రామ పంచాయతీ నుంచి నేను కూడా కోరుకుంటున్నాను. మన హెచ్ఎం గారు చెప్పినట్టు, హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు మనం చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ ఎంతో కొంత ఫైనాన్షియల్గా ఒక సంఘం కింద యూనియన్ అసోసియేషన్ కింద ఏర్పడి అది ఆ అమౌంట్తో గ్రామం అభివృద్ధి కాదు కానీ మనం చదువుకున్న స్కూల్స్ అభివృద్ధి గురించి అది వెచ్చించి మనలాగే పిల్లలు కూడా అభివృద్ధి చెందాలని వాళ్ళకి ఏవో అంటే కంప్యూటర్స్ కానీ అది స్కూల్కి ఉపయోగపడేవి, వాళ్ళ నాలెడ్జ్కి ఉపయోగపడేవి. మీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వారు వాళ్ళ కంప్యూటర్ కొనారు, లేకపోతే ఏదో ఐటమ్ అలాగా ఆ స్కూల్స్ని అభివృద్ధి పరచాలని మన హెచ్ఎం గారు చెప్పిన కోరిక మీరు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. రమ్య, already submitted my thesis. I have one kid, that is my daughter, Lakshmi. Thank you very much. ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణమైన దాసరి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమం అనేది గ్రామంలో చూడలేదు, నాకు తెలిసింది. సో వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సార్, అందరి తరఫున మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ వన్ పాయింట్, మా పెద్దనాన్నగారు అంటాం నాకు చాలా అలవాటు, శ్రీ రెడ్డిపల్లి సత్యనారాయణ గారు. సో ఈస్ టేకెన్ ఏ వెరీ గుడ్ పాయింట్, చాలా మంచి ఒక పాయింట్ చెప్పడం జరిగింది. నేను మన స్కిల్స్ని కార్పొరేట్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ అండ్ వీఆర్ హ్యావింగ్ వెరీ మచ్ స్కిల్స్, బట్ దే ఆర్ యూజింగ్ అవర్ స్కిల్స్ అండ్ దే ఆర్ డెవలపింగ్. Like currently I am working in Tata Consultancy Services. So his CEO is CEO Ratan Tata. CEO స్టేజ్ కి రావాలా, అందులోకి వెళ్తే మీరు కూడా క్యారీ ఆన్ కంటిన్యూ. Yes, group of founder Ratan Tata. So they are developing like Reliance samne ఏదైనా వేరే కార్పొరేట్ samne ఏదైనా సరే. So ఆ పాయింట్ ప్రకారం we have an opportunity and we have a time as well. So as he said, 42 years till the time. So now we are 30 below, approximate 35. So definitely sir, మీ పాయింట్ మేము కన్సిడర్ చేస్తాం. మా స్కిల్స్ అనేది సర్వీసెస్ వీఆర్ ఎక్స్టెండెడ్ టు UK. వాట్ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లైక్ వృత్తిపరమైన విద్యలు అంటారు తెలుగులో. అంటే వాళ్ళు ఏదైతే చదువుతున్నారో ఆ చదువు చిన్నప్పటి నుంచి ఏదైతే గోల్ రీచ్ అవుతారో ఆ గోల్కి సంబంధించి చదివే చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల దేర్ నో డీవియేషన్స్. సో లైక్ ఇంటర్ వచ్చి సిఈసి, డిగ్రీ వచ్చి బీకామ్, నెక్స్ట్ వచ్చి బీటెక్, దేర్ నో రిలేషన్షిప్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో వృత్తిపరమైన విద్యను మనం ఏదైతే గోల్ ఉందో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కెరియర్. అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సో నేను ఎంటెక్ చేశాను, ప్రస్తుతం నేను బెంగళూరులో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు నటరాజు, తండ్రి పేరు బండారు త్రిమూర్తి. నా పేరు మురళి అండి. మా నాన్నగారి పేరు అల్లాడి శ్రీనివాసరావు గారు. నేను బెంగళూరులో ఫిలిప్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నానండి ఇప్పుడు.
నేను బీటెక్ ఎస్ఆర్కేలో చేశాను. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు మహేష్ కుమార్. మా తండ్రి గారి పేరు అల్లాడి శ్రీనివాసరావు. నేను ప్రస్తుతం KPMG కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను చదువుకున్న కాలేజ్ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమం చేపట్టినటువంటి వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమం నేను చూడలేదు. సో చాలా హ్యాపీగా ఉంది. సో నా పేరు నాగేంద్ర, మా డాడీ రంగారావు గారు, అందరూ ఊళ్ళో మాస్టర్ అంటారు. సో నేను బీటెక్ కంప్లీట్ చేశాను. కరెంట్గా TCS కంపెనీలో జాబ్ చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా అన్నయ్య చెప్పినట్టు ఇప్పటివరకు ఎవరు ఇలాంటి కార్యక్రమం జరపలేదు. ముందుగా ప్రెసిడెంట్ గారికి ఇలాంటి కార్యక్రమం జరుపుతున్నందుకు, ఇలా ఇనిషియేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు పెసరెడ్డి రత్నేస్వామి, మా నాన్నగారి పేరు పెసరెడ్డి రంగారావు గారు. మీ అందరికీ కొట్టాడు మాస్టర్గా బాగా పరిచయం. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నానండి, క్వాల్కామ్ అనే కంపెనీలో. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ. నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నా క్వాలిటీ ఇంజనీర్గా. నా పేరు త్రినాథ్ అండి. మా నాన్నగారి పేరు గుండుబోయిన చక్రవర్తి గారు. నేను చెన్నైలో సత్యభామ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్స్ చేశాను. నేను ప్రజెంట్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద పనిచేస్తున్నాను. థ్యాంక్స్ సార్. సభాధ్యక్షుల అనుమతితో తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రాడ్యుయేట్స్ నుంచి వాళ్ళ సలహాలు, సూచనలు, వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ఉన్నాయి, అనేక వ్యాపారాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఆదర్శమైన వృత్తి, బాధ్యతాయుతమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. నైతిక విలువలతో విద్యను బోధిస్తూ ఎంతో మంది విద్యార్థులను తయారు చేసేటువంటి ప్రొఫెషన్లో ఉన్న రిటైర్డ్ టీచర్ పిన్మచ్చ కృష్ణరాజు గారిని ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది. అత్యంత చిన్న వయసులోనే టీచర్గా అపాయింట్ అయ్యి అనంతపల్లి గ్రామంలోను, అనంతపల్లి హై స్కూల్లో మొట్టమొదట ఉద్యోగాన్ని ప్రారంభించి తదుపరి ఆకువీడు ట్రాన్స్ఫర్ అయ్యి తర్వాత ప్రమోషన్ మీద భవాయిపాలెం హై స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి తదుపరి కోపెల్ల హై స్కూల్కి 2 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కువ కాలం కోపెల్ల హై స్కూల్లోనే తమ సేవలను అందించడం వల్ల, మన గ్రామానికి సమీపంలో కోపెల్ల హై స్కూల్ ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు కోపెల్ల హై స్కూల్లో విద్యను అభ్యసించడం వల్ల ఎక్కువ మంది ఆయన విద్యార్థులే. ఈ డయాస్ మీద ఉన్న గొప్ప వ్యక్తుల్లో ఒకరైన రెడ్డిపల్లి సత్యనారాయణ గారు కూడా ఆయన శిష్యులే. మన ఇక్కడ క్యాంపెయిన్ చేసినటువంటి తీర్థాల కనకదుర్గారావు గారు కూడా ఆయన శిష్యులే. ఎంతో నిబద్ధతతో తన వృత్తిని అలాగే తన ఉద్యోగ నిర్వహణను నిర్వహించి ఇప్పుడు పదవీ విరమణ చేసి, చాలా కాలం నుంచి పదవీ విరమణ చేసిన తన పనులకు మాత్రం విరామం లేకుండా అన్ని కార్యక్రమాల్లోనూ ఇంచుమించుగా 3 దేవస్థానాల్లో అనువంశిక సహధర్మకర్తగా ఉంటూ ఆ దేవస్థానాల కార్యక్రమాలు, ప్రైవేటు కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఖాళీ లేకుండా ఉండేటువంటి వ్యక్తి ఒక మహాశక్తి పిన్మచ్చి కృష్ణరాజు గారు. అలాగే లయన్స్ క్లబ్లో తన సేవలను అందించి గతంలో ఎన్నడూ లేనంత అవార్డులు తెచ్చుకున్నటువంటి బెస్ట్ సెక్రటరీ అవార్డు కూడా పొందారు. బెస్ట్ లైన్గా కూడా అవార్డులు పొందారు. ప్రతిరోజు ఆయన పేపర్లో కనిపించేవారు. చెరుకువాడ రంగసాయి గారు ఎవరు ఉంటారు కదా, DNR కాలేజీ, అలాగే భీమవరం BCU ఛానల్లో ఎలా కనిపించేవారో రంగసాయి గారు లయన్స్ క్లబ్లో ఈయన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈయన కనిపించడం పరిపాటిగా ఉండేది. ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు చేసేవారు. లక్షలాది రూపాయలు పేదల ప్రజలకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. పదవీ విరమణ చేసిన ఆ కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. ఎప్పుడూ బిజీగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది అనడానికి ఈయనే నిదర్శనం. అటువంటి మన గురువు గారిని ఈరోజు సన్మానించుకోవాలని గ్రామ సర్పంచ్ దాసరి కృష్ణ గారు సంకల్పించారు. అలాగే గ్రాడ్యుయేట్స్ తరఫు నుంచి కూడా కొంతమందిని పిలవడం జరుగుతుంది ఈ డయాస్ మీదకి. మీరు కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని సూచిస్తున్నాను. సరే.
సభకు నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడికి వేదిక ఇచ్చేసిన మన గౌరవ సర్పంచ్ గారు దాసరి వెంకటేశ్వర గారికి, అలాగే రెడ్డి సత్యనారాయణ గారికి, మన మాస్టర్ అయిన కృష్ణరాజు గారికి, ఎంపీడీసీ గారికి, అలాగే గారికి అందరూ కూడా మన ఇక్కడికి ఇచ్చేసిన గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే పండగ అనేది మనం వేరే తాట్లోకి వెళ్ళిపోతున్నారు. కోడి పందాలు ఈ ఐడియా నుంచి ఇందులోకి రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆలోచన రావడం గొప్ప విషయం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా మన కృష్ణ గారికి దక్కుతుంది. కాబట్టి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. మనం ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందదాయకం. ఇలాంటి పండుగ రోజుల్లో మనం ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసుకోవడం చాలా సుఖదాయకంగా అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను కాలమండలంలో ఎన్ఆర్జీఎస్ కంప్యూటర్గా పనిచేస్తున్నాను. నా ఎడ్యుకేషన్ అంతా డిఫరెంట్గా సాగింది. ఎందుకంటే నేను 10th అయిన తర్వాత యాక్చువల్గా చదువు డ్రాప్ అయిపోయినా మన రెడ్డిగోల్ సత్యనారాయణ గారు అప్పుడు ఏం చేశారంటే ఆగస్టు దాకా వచ్చేసింది, ఏదో 92. అప్పుడు ఏంటో ఇలా ఖాళీగా ఉన్నామంటే అప్పుడు అలాగే అప్పుడు అడ్మిషన్ అన్ని క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఆయన స్వయంగా ఆయన పాలకోట జూనియర్ కాలేజ్ తీసుకెళ్ళి ఆయన రికమెండ్ చేసి జాయిన్ చేసి మళ్ళీ మూర్తిరాజ్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజులో ఆయన చాలా కృషి చేయడం జరిగింది. ఆయన చదువు పట్ల ఎంతో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నన్ను ఈ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ విధంగా నేను డైలీ రోజు సైకిల్ మీద వెళ్ళడం మూర్తిరాజ్ కాలేజ్ చదవడం జరిగింది. ఆ టైంలో నేను ప్రతిరోజు కూడా మా కృష్ణ గారు మా పెద్దమ్మ అవుతాడు లక్ష్మీ నరసింహ గారు నన్ను రోజు పాలు తీసుకెళ్ళమని కృష్ణ గారు ఇంటికి వెళ్ళేవాడు అనమాట. ఆ రోజుల్లో నేను 92 టైంలో ఇంటర్మీడియట్ చదివే టైంలో ఈరోజు వాళ్ళ ఇంటికి పాలు తీసుకుని వెళ్ళేవాడిని. పాలు తీసుకుని తర్వాత నేను కాలేజీకి వచ్చేవాడు అనమాట. ఇలా మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ వ్యవసాయ పనికి వెళ్ళిపోయాను. కాబట్టి నా చదువు అంతా కూడా వ్యవసాయం పనికి వెళ్ళడం, వచ్చిన డబ్బులతో చదువుకోవడం ఇలా రొటీన్గా వెళ్ళేది అనమాట. ఆయన అప్పుడు కృష్ణ గారు ఏం చేశారంటే ఆయనకున్న డ్రెస్సులు ఒక 10 డ్రెస్సులు నాకు కాలేజీకి వెళ్ళేటప్పుడు లేకపోవడం వల్ల ఆయన డ్రెస్సులు 10 డ్రెస్సులు ఆయన ఇచ్చారు అనమాట. ఆ కాలేజీకి వెళ్ళి ఆ డ్రెస్సులతో తొడుక్కుని చదువుకుంటూ స్టార్ట్ చేసేవాడిని. కాబట్టి ఈ రోజున మనం ఒక వ్యక్తిని గౌరవించడం, ఒక వ్యక్తిని కింద ఉన్న స్థాయిని పైకి లాగడం వల్ల వాళ్ళ భవిష్యత్తులో కూడా అలాంటి చేసిన వ్యక్తుల కృషిని ఇలాంటి టైంలో ప్రశంసించడం ఎంతో గొప్ప విషయం. కాబట్టి మీరందరూ కూడా ఇలాగా మనకు కింద స్థాయి వ్యక్తుల్ని లేదా ఈ విధంగా సపోర్ట్ చేసి అందరినీ తీసుకొస్తే పైకి వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు ఇప్పుడు కూడా మనం గుర్తించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నేను సర్పంచ్గా ఉండగా ప్రతి సంవత్సరం కూడా అందరినీ ఇలా మీట్ చేసి, అలాగే ఈ రోజునే కొంతమంది మరి చదువుకున్న అమ్మాయిలు కూడా పిలవలేదు. ఎందుకంటే మనకి ఎంతమంది వస్తారు ఏంటనేది అవగాహన లేక నెక్స్ట్ ఇయర్ వాళ్ళని మనం కలిపి కూడా మగవాళ్ళు ఆడపిల్లలు అందరినీ కలిపి మీరే ప్రోగ్రామ్ చేయాలి. నేను బడ్జెట్కి అయితే నేను ఓకే, ఇబ్బంది ఏమీ లేదు. ప్రోగ్రామ్ చేయడంలో మీరే అనుకుని 10 రోజుల ముందు ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మీరందరూ ఇప్పుడు ఒక గ్రూప్ కింద తయారు చేసి ఆ గ్రూప్లోంచి మీరు 10 రోజుల ముందు మాట్లాడుకుని మీరు ఇక్కడ కలుద్దాము చేద్దాము. సర్పంచ్ గారు ఎదురుకొస్తున్నారు కాబట్టి మీకు ఎలా కావాలంటే అలాగే నేను ఏర్పాటు చేసి చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. ఈ 5 సంవత్సరాలు మాత్రం తప్పనిసరిగా మనం అందరం కలిపి ప్రతి సంవత్సరం భోగి రోజున 8 to 10 ఇది ప్రోగ్రామ్. ఈ 5 ఏళ్ళు కూడా తప్పనిసరిగా మనం ఒక అవగాహనగా అందరూ మీరందరూ కోఆర్డినేట్ చేసి వేణుగోపాల కృష్ణ గారు, కృష్ణరావు గారు, అలాగే వెంకటేశ్వర అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకుని ప్రతి సంవత్సరం ఆ భోగి రోజున ఉదయం 8 గంటల నుంచి 10 వరకు మనం అందరం కలిసేటట్టు మరి చేసుకుంటే గ్రామంలో అందరికీ కూడా పండగ సందర్భంగా కూడా ఎదరవాళ్ళు చూసేవాళ్ళకి కూడా అబ్బాయి చాలా బాగా చేస్తున్నారు, బాగా చేసుకుంటున్నారు చదువుకున్న పిల్లలనే మంచి ఉద్దేశం కలుగుతుంది. కాబట్టి దానికి మీరు అందరూ తప్పనిసరిగా సహకరించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఉంది పెద్దలకి నేను ధన్యవాదాలు. సెక్రటరీ
ఈ రోజున మరి గ్రాడ్యుయేషన్ గెట్ టుగెదర్కు ఇచ్చేసిన మరి అందరికీ కూడా నా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున మరి వేణుగోపాలకృష్ణ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మరి వేణుగోపాలకృష్ణ గారు, అలాగే కృష్ణారావు గారు, మరి వెంకటేశ్వరరావు గారు, మరి కిరణ్, వీళ్ళంతా కూడా నేను వీళ్ళందరినీ పిలిచి మరి గ్రామంలో మన వాళ్ళంతా మరి ఎంతోమంది ఎడ్యుకేటెడ్ బాగా చదువుకునే వాళ్ళ మరి ఎక్కడ హైదరాబాద్ కానీ బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటూ మరి ఇంట్లోనే ఉంటూ ఇవాళ జాబ్ అంటే చేసుకుంటున్నారు కాబట్టి బయటికి రాకుండా మరి ఇటువంటి కార్యక్రమం మన గ్రామంలో కాంటాక్ట్ ఒక ప్రోగ్రామ్ చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు పిలిచి మరి మాట్లాడటం జరిగింది. దానికి పూర్తిగా సహకరించిన మరి కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళని పెట్టి ఈ ప్రోగ్రాం చేసినందుకు మరి మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ నన్ను మీరు సన్మానించుకోవడం అంటే నిజంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరికంటే చదువు తక్కువన్నది నేనే. ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అమ్మా, ఇంటర్మీడియట్ సగం సబ్జెక్ట్ రావలేదు నాకు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు మ్యాథ్స్ బాగా అలవాటు. నా వ్యాపారంలో కానీ అన్నింటిలో బాగా ఉపయోగపడుతుంది ఆ మ్యాథ్స్ వల్ల, జనరల్ నాలెడ్జ్ వల్ల. నేను ఎప్పుడో చిన్నప్పుడే 17 ఏళ్ళకి బయటికి వెళ్ళిపోయాను. ఏంటి 150 రూపాయలు ఉద్యోగం చేశాను ఒక 6 years. అంటే 83 నుంచి 90 వరకు 150 రూపాయలు ఉద్యోగం. రోజుకి వెళ్తే ట్రావెలింగ్ 5 రూపాయలు ఇచ్చేవారు, 150 రూపాయలు ఒక మంత్. ఆ టైంలో ఉద్యోగం చేస్తూ మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యి దఫాలుగా డిస్ట్రిబ్యూటర్ నా టాలెంట్ చూసి నాకు శాలరీ పెంచి నాకు 8వ సంవత్సరంలో ఒకేసారి 6,000 రూపాయలు చేశారు. అంటే నేను ఎంతో వర్క్ చేసి ఉంటాను అప్పటికి. అలాగే తర్వాత వ్యాపారాలు రీత్యా వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోతే మనకున్న లైన్ లెక్కల వ్యాపారంలో మన ఆ లైన్ వల్ల మనకున్న తెలివితేటలు, జనరల్ నాలెడ్జ్, మెయిన్ చదువుకోవడం కాదు, జనరల్ నాలెడ్జ్ ఉండటం వల్ల, పరిచయస్తులు అందరూ ఉండటం వల్ల ఎక్కడ ఎప్పుడు కూడా నేను ఇప్పుడు 35 సంవత్సరాలు అయింది భీమవరం వెళ్ళి, ఎప్పుడు కూడా గ్రామం గురించి ఆలోచించాను నేను. ఎందుకంటే గ్రామంలో ఏదో కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఉండేవాడిని. అలాగే మనం బతికినంతకాలం కూడా మనం తప్పు చేస్తే గ్రామాన్ని తప్పు చేసినట్టు ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన గ్రామాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఎక్కడికి వెళ్ళినా అంత నిజాయితీగా ఉంటే గ్రామానికి పేరు వస్తుంది. ఇవాళ భీమవరంలో 35 సంవత్సరాలు అయ్యానంటే చిన్న మచ్చ కూడా లేకుండా బతికారు. వ్యాపారంలో కానీ ఎక్కడా కూడా అంత అదే మనం భయం ఏంటంటే మన గ్రామం, మనం ఏదైనా తప్పు చేస్తే గ్రామాన్ని అంటారనే ఉద్దేశంతో అలా బతికి వీలైనంత మట్టికి సాయం చేసి వ్యాపారంలో మన దగ్గర నేను 150 రూపాయలకి 8 సంవత్సరాలు చేసినవాడిని. నేను మొన్న వ్యాపారం మానేసేటప్పటికి 2021కి నా దగ్గర 200 మంది ఉద్యోగాలు చేశారు. బిజినెస్ అంతా సక్సెస్ఫుల్గా చేసి అభివృద్ధి చెందుతూ గ్రామానికి మనకు కావాల్సిన వాళ్ళందరికీ సాయం చేస్తూ మరి ఈ రోజున గ్రామ సర్పంచ్గా మా అమ్మగారు కోరిక వల్ల, మా అమ్మగారు ఎప్పుడైనా ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకున్నారు. దాని గురించి గ్రామంలో పోటీ చేయవలసి వచ్చింది. అందుకనే ఆవిడ ఆశీస్సులు ఉంటాయనే దృష్టిలో, ఆవిడ కోరిక తీర్చాలనే దృష్టిలో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతోటి నన్ను గెలిపించినందుకు మరి ఈ రోజున ధన్యవాదాలు. అలాగే మరి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఇక్కడ వచ్చి పెద్దలకు, మీడియా వారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతలా నిర్వహణ చేయడానికి కారకులైన గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ గారిని సన్మానించుకోవడం జరుగుతుంది.
దయచేసి దూరంగా ఉన్నవారు ఎవరైనా ఈ పందిరిలోకి రావాల్సిందిగా కోరుచున్నాం. దాసరి వెంకటకృష్ణ గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ దాసరి వెంకటకృష్ణ గారిని ఆశీనుడు కావాల్సిందిగా కోరుచున్నాం. వీరిని రెడ్డిపల్లి సత్యనారాయణ గారు, ఎంపీటీసీ పెనిమిచ్చ వెంకటరామకృష్ణ ఆంజనేయరాజు గారు శాలువాతో సత్కరిస్తారు. బుద్ధరాజు శ్రీనివాస వర్మ గారు పుష్పమాలతో అలంకరిస్తారు. గొట్టుముక్కల వెంకటపతిరాజు గారు బొకేని అందజేస్తారు. రెడ్డిపల్లి హర్షకుమార్ గారు పూలమాలతో అలంకరిస్తారు. చిలకాపుల సతీష్ గారు బుద్ధరాజు శ్రీనివాస వర్మ గారు పుష్పమాలతో అలంకరిస్తారు. గొట్టుముక్కల వెంకటపతిరాజు గారు బొకేని అందజేస్తారు. రెడ్డిపల్లి హర్షకుమార్ గారు పుష్పమాలతో అలంకరిస్తారు. కాళీ కృష్ణారావు గారు, పర్వతాల గౌరీశ్వరరావు గారు కృష్ణ గారిని శాలువాతో సత్కరిస్తారు. గౌరీశ్వరరావు గారు, కాళీ కృష్ణారావు గారు శాలువాతో సత్కరిస్తారు. సుంకర సతీష్ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. చిలకాపుల సతీష్ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. మురళి వాళ్ళ బ్రదర్ కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. అల్లాడి మహేష్ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. యాడింగి యేసు గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. యాడింగి శ్రీకాంత్ గారు, యేసు గారు, అలాగే బండారు నటరాజు గారు, సారిక రామ గారు కృష్ణ గారిని శాలువాతో సత్కరిస్తారు. కొరకోటి సతీష్, డేగల బాబు గారు, ఎర్లబాబు గారు, కొరకోటి శ్రీనివాసరావు గారు కృష్ణ గారిని శాలువాతో సత్కరిస్తారు. పెన్మచి కృష్ణరాజు గారు గురువు గారు శిష్యుని ఆశీర్వదిస్తూ శాలువాతో సత్కరిస్తున్నారు. నడబాల వెంకటేశ్వరరావు గారు, మధ్యాహ్నపు తేజ గారు కృష్ణ గారికి మెమెంటోను అందజేస్తారు. నడబాల వెంకటేశ్వరరావు గారు, మధ్యాహ్నపు తేజ గారు కృష్ణ గారికి మెమెంటో అందజేస్తారు. రెడ్డిపల్లి రామాంజనేయులు గారు, వేల నాగేశ్వరరావు గారు కృష్ణ గారిని శాలువాతో సత్కరిస్తారు. మీ పక్కన కేరళ మణికంఠ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. సందకి అఖిల్ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. అటు ఇటు ఇటు అటు కసిరెడ్డి నాగేంద్ర గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. కసిరెడ్డి నాగేంద్ర గారు పుష్పమాలతో అలంకరిస్తారు. నల్లం వెంకటేష్ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు.
కొరకొండ సతీష్ గారు కృష్ణ గారిని శాలువాతో సత్కరిస్తారు. కానీ భారతదేశాన్ని కానీ ఎంతో మంది పరిపాలించారు. 2000 సంవత్సరాలకు పూర్వం నుంచి కూడా ఎంతో మంది రాజులు రాణులు సంస్థానాధీశులు పరిపాలించడం జరిగింది. అందరూ రాజులు యుద్ధాల పట్ల పరిపాలన పట్ల కేంద్రీకృతం చేసి వారి వారి రాజ్యాలను పరిపాలించడం జరిగింది. వారందరి పేర్లు మనకు చాలా మందికి గుర్తుండవు. కానీ అందరికీ చదువుకున్న వారికి చదువుకోలేని వారికి కూడా గుర్తుండిపోయే పేరు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు అంతగా గుర్తుండిపోవడానికి కారణం ఆయన ఈ రణరంగం కానీ లేకపోతే ఈ యుద్ధాలు కానీ ఈ పరిపాలన కానీ లేకపోతే శత్రువులని ఎలా దృంచాలని కానీ వీటితో పాటు సాహితీ సంకలనం కూడా చేశారు. తన ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్ని గౌరవించుకున్నారు. అంటే పండితులను గౌరవించడం వల్ల ఆయన ఎక్కువ మందికి తెలిసారు అని అనుకుంటున్నాం. శాస్త్రవేత్తలు కానీ చరిత్రకారులు కానీ ఈ అష్టదిగ్గజ కవులు అనేక ప్రబంధాలను సాహిత్యాలను రాయడం వల్ల వారి పుస్తకాల ద్వారా శ్రీకృష్ణదేవరాయలు గుర్తుండిపోయారు. శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి సేవ పండితులకి మరెవరు చేసి ఉండరు. అది సాహిత్య రంగంలో స్వర్ణయుగం లాంటిది. అలాంటిది మన గ్రామంలో చూడాలంటే దాసరి వెంకటకృష్ణ గారు హయాంలోనే చూడగలం. చదువు విలువ తెలుసు, చదువుకున్న వారిని ఎలా గౌరవించాలో తెలుసు. అందుకనే ఒక 100 రూపాయలు కూడా దానం చేయడానికి 100 సార్లు ఆలోచించే ఈ రోజుల్లో ఏదైనా కార్యక్రమం చేస్తే అనేక పేర్లు పెట్టి లేకపోతే డిస్క్రిమినేషన్ చేసి లేకపోతే కించపరిచే మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఏ కార్యక్రమం చేసినా ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసినా పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్స్ ని సన్మానించుకోవాలనే ఆలోచన చేసినా ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ప్రతి సంవత్సరం చేస్తాననే ధైర్యము ఇది అనితర సాధ్యమైనది. అప్పటి ఆ శ్రీకృష్ణదేవరాయల్లాగే కనిపిస్తున్నారు. ఆ తలపాగా లేదు, కిరీటం లేదు, కానీ అలాగే కనిపిస్తున్నారు అనిపిస్తోంది. అలాగే వారికి సరిజోడుగా పెనుమచ్చ వెంకటరామకృష్ణ అంగీరాజు గారు ఎంపీటీసీగా ఇటీవల విజయం సాధించడం జరిగింది. వారిని కూడా సన్మానించుకోవాలనుకున్నాం. అనూహ్య కారణాల వల్ల శాస్త్రరీత్యా కారణాల వల్ల చేసుకోలేకపోతున్నాం. కానీ వారిని మెమెంటో తోటి శాలువాతోటి సత్కరించుకోవాలనుకుంటున్నాం. వారిని సత్కరించాల్సిందిగా దాసరి వెంకటకృష్ణ గారిని శాలువాతో సత్కరిస్తారు. దాసరి వెంకటకృష్ణ గారు శ్రీను గారిని సత్కరిస్తారు. రెడ్డిపల్లి సత్యనారాయణ గారు శాలువాతో సత్కరిస్తారు. సారికి రాము గారు గుండుపోయిన త్రినాథ్ గారు శ్రీను గారిని శాలువాతో ఇంతలా నిర్వహణ చేయడానికి కారకులైన గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. దయచేసి దూరంగా ఉన్నవారు ఎవరైనా ఈ పందిరిలోకి రావాల్సిందిగా కోరుచున్నాం. దాసరి వెంకటకృష్ణ గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ దాసరి వెంకటకృష్ణ గారిని ఆశీనుడు కావాల్సిందిగా కోరుచున్నాం. వీరిని రెడ్డిపల్లి సత్యనారాయణ గారు, ఎంపీటీసీ పెనుమచ్చ వెంకటరామకృష్ణ ఆంజనేయరాజు గారు శాలువాతో సత్కరిస్తారు. బుద్ధరాజు శ్రీనివాస వర్మ గారు పుష్పమాలతో అలంకరిస్తారు. గొట్టుముక్కల వెంకటపతిరాజు గారు బొకేను అందజేస్తారు. రెడ్డిపల్లి హర్షకుమార్ గారు పూలమాలతో అలంకరిస్తారు. చిలకాపుల సతీష్ గారు బుద్ధరాజు శ్రీనివాస వర్మ గారు పుష్పమాలతో అలంకరిస్తారు. గొట్టుముక్కల వెంకటపతిరాజు గారు బొకేను అందజేస్తారు. రెడ్డిపల్లి హర్షకుమార్ గారు పుష్పమాలతో అలంకరిస్తారు. కాళీ కృష్ణారావు గారు, పర్వతాల గౌరీశ్వరరావు గారు కృష్ణ గారిని శాలువాతో సత్కరిస్తారు. గౌరీశ్వరరావు గారు, కాళీ కృష్ణారావు గారు శాలువాతో సత్కరిస్తారు. సుంకర
సతీష్ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. చిలకాపుల సతీష్ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. మురళి వాళ్ళ బ్రదర్ కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. అల్లాడి మహేష్ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. యాడింగి యేసు గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. ఆ యాడింగి శ్రీకాంత్ గారు యేసు గారు, అలాగే బండారు నటరాజు గారు సారిక రామ గారు కృష్ణ గారిని శాలువాతో సత్కరిస్తారు. కొరకోటి సతీష్ డేగల బాబు గారు ఎర్లబాబు గారు కొరకోటి శ్రీనివాసరావు గారు కృష్ణ గారిని శాలువాతో సత్కరిస్తారు. పెన్మచి కృష్ణరాజు గారు గురువు గారు శిష్యుని ఆశీర్వదిస్తూ శాలువాతో సత్కరిస్తున్నారు. నడబాల వెంకటేశ్వరరావు గారు మధ్యాహ్నపు తేజ గారు కృష్ణ గారికి మెమెంటోను అందజేస్తారు. అడబాల వెంకటేశ్వరరావు గారు మధ్యాహ్నపు తేజ గారు కృష్ణ గారికి మెమెంటో అందజేస్తారు. రెడ్డిపల్లి రామాంజనేయులు గారు వేల నాగేశ్వరరావు గారు కృష్ణ గారిని శాలువాతో సత్కరిస్తారు. నీ పక్కన కేరళ మణికంఠ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. సందకి అఖిల్ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. అటు ఇటు ఒకటి ఒకటి కసిరెడ్డి నాగేంద్ర గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. కసిరెడ్డి నాగేంద్ర గారు పుష్పమాలతో అలంకరిస్తారు. నల్లం వెంకటేష్ గారు కృష్ణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. కొరకొండ సతీష్ గారు కృష్ణ గారిని శాలువాతో సత్కరిస్తారు. షీల్డ్ని అందిస్తారు. ఇరింక శ్రీనివాసరావు గారు సందక సాయి కిరణ్ గారు షీల్డ్ని అందిస్తారు. ఓకే వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ పొంగల్. సరే, సర్పంచ్ గారు ఈ విధమైనటువంటి గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ముచ్చటైన ముదాహమైనటువంటి విషయం. మీరందరూ కూడా నిజానికి కొంత సర్వీస్ చేసినటువంటి వాళ్ళని ఇంకా రాబోయేటటువంటి వాళ్ళు ఇంకా సర్వీస్ చేయాలని ఎంకరేజ్ చేయటమే నిజంగా కూడా ఇది చాలా 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 గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం. నేను నిజం చెప్పాలంటే ఒక రకంగా నా చక్కటి లైఫ్ని కాస్తంత పాడు చేసుకున్నట్టే. ఎట్లా అంటే
ఏఎన్ఆర్ కాలేజీకి ప్రిన్సిపల్ అయి రిటైర్ అవ్వాలి. అందులో హిస్టరీ లెక్చరర్ని అప్పటికే అప్పుడు అకాడమిక్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ అవటం ఆయన స్థానంలో నన్ను అపాయింట్ చేసిన గోకరాజు రంగరాజు గారు అప్పుడు ప్రెసిడెంట్. మరి అటువంటి దాన్ని ఇక్కడికి వచ్చేటప్పుడు యునానిమస్ గా సర్పంచ్ గా నిజం చెప్పాలి, మా తమ్ముడు నాకు మంచి యంగస్టర్ భీమవరం వ్యాపారంలో ఉండేవాడు. పొద్దున్నే నా దగ్గరికి వచ్చి ఇలాగ మా వాళ్ళందరూ మిమ్మల్ని కావాలన్నారని చెప్పడం, యాక్సెప్ట్ చేయడం జరగటం వల్ల నా లైన్ బ్రేక్ అయిందండి. ఇప్పుడు ఇందాక మన ఖాళీ కుర్రాడు చెప్పాడే, చదువుకున్నటువంటి చదువు ట్రాక్ ఒకటి కమర్షియల్ ట్రాక్, ఒకటి ఆర్ట్స్ ట్రాక్, ఒకటి సైన్స్ ట్రాక్లు మారిపోయి వేరే వెళ్తాం. అలా కాకుండా మనం గోల్ పెట్టుకున్నటువంటి గోలే రీచ్ అయ్యి దాన్ని సక్సెస్ఫుల్ గా రీచ్ అవడం అనేటటువంటిది పెట్టుకుని తప్పనిసరిగా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా మేము వెళ్తామని అతను సభముఖంగా చెప్పడం చాలా ముచ్చటైనటువంటి విషయం. తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా పార్వతీ పరమేశ్వరుడు ఆశీర్వదించి ఎంతో మంది కొంతమంది తప్పనిసరిగా ఈ గవర్నమెంట్ సైడ్ వచ్చేటటువంటి గ్రూప్ 1 సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చేటటువంటి వాటికి అటెండ్ అయ్యి ఎవరో ఒకరు సక్సెస్ అవుతూ ఉంటే కనీసం ఏడాదికి ఒకరు సక్సెస్ అయినా చక్కగా 10 ఏళ్ళు 10 మంది సక్సెస్ అయితే 10 మంది సబ్ కలెక్టర్లు కలెక్టర్ గ్రూప్ 1 ఆఫీసర్లు అయితే గ్రామం అంత ఆనందపడేటటువంటి విషయాలు ఉంటాయి. అటువంటి తరుణం రావాలని ఈ గ్రామానికి మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరూ చూపించినటువంటి ఈ అభిమానానికి ఆజన్మాంతం రుణపడి ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక మీకు మీ తల్లిదండ్రులకి పిల్లలకి పాపలకి అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. గారు రెడ్డిపల్లి సత్యనారాయణ గారిని పుష్పమాలతో అలంకరిస్తారు. సభకు నమస్కారం. నేను గ్రామోపాధ్యాయుడిగా జిల్లా రాష్ట్ర అవార్డు తీసుకున్నప్పుడు కూడా నాకు ఇంత సంతోషం కలగలేదు. ఏం చేద్దంటే ఇలా మన ప్రెసిడెంట్ గారు కృష్ణ గారి చేసిన సన్మానానికి నా శిష్యులంతా ఎదురుకుండా చేసిన ఈ సన్మానమే నేను జన్మలో మర్చిపోలేనని కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా వేణుగోపాలు, ఇక్కడ నాగేశ్వర, వెంకటేశ్వర వీళ్ళంతా లోకల్లో ఉన్నారు కాబట్టి నాకు టచ్లో ఉంటున్నారు. అలాగే ఈ శిష్యుల్లో చాలా మంది మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకసారి సంఘంగా ఏర్పడి నేను ఇందాక చెప్పినట్టుగా ఎంతో కొంత అమౌంట్ మీ జీవితంలో వేసుకుని ఆ అమౌంట్ కొంత పూర్తి చేసుకుని కమిటీ కింద ఉండి గ్రామానికి ఉపయోగపడేటట్టు చూస్తే బాగుంటుందని నేను మీకు సలహా ఇస్తున్నాను. మీరు ఆచరిస్తే లేదు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఎందుకంటే గ్రామాల్లో ఉండి వెళ్తున్నారు చేస్తున్నారు కాబట్టి గ్రామానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను సలహా. అంటే పాటించాలని ఆశిస్తున్నాను. అలాగే ఇక ఏముందంటే మీలో చాలా మందికి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు 7 అనుకోండి, వాళ్ళు కూడా పక్కోళ్ళని సలహాలు ఇచ్చి ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఏదో కంపెనీలు ఎలాగోలాగ చేర్చేటట్టు విధానము. మీకు ఏదైనా సహాయ సహకారం కావాలంటే ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు, సత్యనారాయణ గారు అందరికీ సహకారం ఉంటుంది. అంటే అది కూడా ఆయాప్తి కూడా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. 6th క్లాస్లో 5th passage 6thలోకి వెళ్ళినప్పుడు హై స్కూల్లో పిల్లల్ని ఎలా చేరాలి అక్కడ అప్లికేషన్ అది అలాగా మన ఊరు నుంచి వెళ్ళిన పిల్లలందరినీ కూడా నా దగ్గర నుంచి అంతకుముందు వాళ్ళు నాకు తెలియదు. అంటే యాక్చువల్గా వాండర్ విలేజ్లో పీజీలు చేసిన ఫస్ట్ పులవరాజు గారు, తర్వాత నేనే పీజీలో ఫస్ట్ పీజీలో అంతే కదండి. మన పులవరాజు గారు, పులవరాజు ఏమో ఎంకాము, నేనేమో ఎంఏ. సార్ లెట్ ఇట్ బి. మన ఇక్కడ పేరు గారు దొరికినారు కదా, పేరు గారు బిఎల్ పేరు గారు అండి. ఈయన తర్వాత లా చేసింది నేను. తర్వాత అందరూ చాలా హ్యాపీగా చదువుతాను, సంతోషం. అయితే మాస్టరు నాకు లైబ్రరీ అసిస్టెంట్ మాస్టర్ మాకు బుక్స్ అని లేదని ఇదని ఇవ్వటం, మాకు ఏ మాస్టర్ లీవ్ పెట్టినా ఆ క్లాస్ అటెండ్ అయ్యి మాకు పాఠాలు చేయడం అనమాట మాస్టర్. అటువంటి మాస్టారు అక్కడి నుంచి రాను క్రాఫ్ట్ టీచర్ కింద ప్రమోట్ అయ్యి అక్కడికి క్రాఫ్ట్ టీచర్ కింద రిటైర్ అయ్యారు. సో మాస్టర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అప్పటి నుంచి కూడా గ్రామం మీదే వాళ్ళ నాన్నగారు ఇది మిరాకిల్ కమిషన్ ఏజెంట్. ఊళ్ళో ధాన్యపు కింద అమ్మాలంటే వీళ్ళ నాన్నగారేనండి. ఇప్పట్లాగా కాదండి, మర్మాలు మోసాలు కాదు. ఒక్క నీ బస్తా అమ్మితే అద్దనా అండి కమిషన్. అప్పుడు అద్దన అనాలండి, అద్దనా కమిషన్ అండి.
అటువంటి తోటి తర్వాత అదే కమిషన్ వ్యాపారాన్ని వీళ్ళు కంటిన్యూ చేసి ఊళ్ళో ఎవరు పెళ్లి చేసుకున్నా ముహూర్తం పెట్టుకున్నా ముందుకు మన వెంకటేశ్వరరాజు గారు వీళ్ళ తమ్ముడు గారే కమిషన్ ఏజెంట్. దాన్ని వారసత్వంగా మా తమ్ముడు వ్యాపారంలో దిగిన తర్వాత సగం 100 ఇళ్ళు కట్టించి ఇక రైతులందరికీ కూడా వాళ్ళ తరఫున డబ్బు కట్టి వాళ్ళకి అభివృద్ధి పనులన్నీ చేసినటువంటి వాడు తమ్ముడు. అలాగా సర్వీస్ అనేది దానికి తోడు మాస్టరే కాదు, లైబ్రరీనే కాదు, క్రాఫ్ట్ మాస్టరే కాదు, మంచి ఆర్టిస్ట్ కూడా. గుర్తెట్టుకోండి మీరు, అసలు మీరు కళను మర్చిపోయారు. ఈయన హీరో ఆఫ్ ది సమ్ సోషల్ డ్రామా. అన్నదమ్ములు ఇద్దరు కూడా యాక్ట్ చేశారు. ఒక మంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి రిహార్సల్ ప్రోగ్రామ్ చేసేవారు. మీ పిల్లలకు తెలియదు కాబట్టి చూద్దాం. అవి కళలు కూడా చాలా అవసరం సమాజానికి. ఆ సమాజంలో ఉన్న రుగ్మతని కళల ద్వారా చూపించి ఆ చక్కగా ప్రజల్ని కదంతా వివేకం చేయడానికి ఉపయోగపడేటటువంటి కళల్లో ఈయన కూడా మాస్టారు ఉన్నారు అనేటటువంటిది మీకు తెలియనటువంటి విషయం. మేము చూసామండి అది ప్రోగ్రామ్. బహుశా ఇప్పుడు మీకు ఎవరికి తెలియదు. డ్రామా, చక్కటి డ్రామా. అప్పట్లో ఖర్చు పెట్టి మరి రిహార్సల్స్ అని నేర్చుకుని తీసుకొచ్చినటువంటి ఆర్టిస్టులకి డబ్బులు ఇచ్చి వేసినటువంటి అన్నదమ్ములు ఇద్దరు యాక్ట్ చేశారండి అందులో. ఎవరు ఆయనేమో మంచి స్పీడ్ ఆర్టిస్ట్ వెంకటేశ్వరరాజు గారు. ఏమంటే వీళ్ళని చూసి మేము చిన్న చిన్న డ్రామాలు వేసేవాళ్ళం అండి. మేము జగన్నాథం, భాగేశ్వరరావు, మేము అందరం కూడా చిన్న డ్రామా సరదాగా. కానీ మీరు వాటిని దాటుకుపోయి ఇప్పుడు మీరు కాస్తంత ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో అవుతా 50% ఆఫ్ ది యంగ్స్టర్స్ అందరూ కూడా దే ఆర్ అవైటింగ్ ఫర్ కార్పొరేట్స్ ఆర్ సంథింగ్ అండ్ సంథింగ్, అంతే కదా. అది మాత్రం కాస్తంత అవాయిడ్ చేసుకుంటే ప్రయత్నం చేసి ఇటువంటి విజ్ఞానదాయకమైన ఆనందదాయకమైన షేరింగ్ మీట్లు ఇటువంటి చాలా యాక్టివ్ అన్నమాట అండి. ఎందుకంటే నేను చేసిన యాక్టివిటీస్ చెప్తాను మాస్టర్ గారి నుంచి. కల్టివేషన్ అన్నమాట. మొక్కలంటే చాలా ఇష్టం మాస్టర్ గారు. మేము అప్పుడు ఒక బ్యాచ్ల కింద ఒక 3-4 బ్యాచ్ల కింద విడగొట్టి క్రాప్ మాస్టర్ అయిపోయిన బ్యాచ్ల కింద ఒక 4-5 పెట్టి ఒక సెంటు భూమిని ఏం చేసేవారంటే శుభ్రంగా నేలని సదును చేసి వాటిని కొత్తిమీరని తోటగా ఇలాగా వాళ్ళకి ఆరోగ్యంగా పెంచడానికి, వాళ్ళ మళ్ళీ స్టూడెంట్స్కి ఉపయోగపడడానికి ఈ విధంగా మొక్కలను పెంచడం, అలాగే కూరగాయలు పండించడం, ఈ విధంగా యాక్టివిటీస్ అంటారు. అంటే చదువుతో పాటు ఇలాంటి పనులు చేయడం వల్ల సార్ చాలా యాక్టివ్గా మనందరినీ కూడా ప్రోత్సహించి ఆ విధంగా మనకు ఈ మొక్కలను కల్టివేషన్ చేయడం, మొక్కల్ని పెంచడం, తర్వాత కూరగాయలు పండించడం, ఈ విధంగా పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఈ విధంగా సపోర్ట్ చేసి మనల్ని ఎంతో ఆదరించి బాగా కృషి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చేసిన ఆ రోజుల్లో మాకు ఎంతో బాగా ఈ విధంగా మొక్కల మీద ఎంతో ఇంట్రెస్ట్ పెంచి పర్యావరణాన్ని ఒక సమాజంలో మొక్కలు పెంచడం వల్ల మీ ద్వారా మేము నేర్చుకున్నాం సార్. మీ యొక్క ఆదర్శమైన ఆలోచనలు మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.